ప్రభు పృథ్వీ అంతా గాలించిన పుస్తకం దొరికినట్లు లేదు. భూలోకమందే సెటిల్ అయిపోదామా? నమస్తే గురు. ధూమ్తత అక్కుమక్కు ఏంటి చెప్పిస్తున్నావు బాసు? ధూమ్తత ధూమ్తత అంటే మా భాషలో నమస్కారము అని అర్థము. నీ వేషాలకు తోడు సపరేట్ గా భాష మళ్ళీ. ఈ నరకు నేను అనుభవించలేను. యమధర్మరాజా, నా ప్రాణాలు తీసుకెళ్ళ తండ్రి. యమధర్మరాజా, మానవుడు విలపించుచున్నాడు. పాశము తీయుడు, ప్రాణములు గుందుడు. చిత్రగుప్త, నీకేమైనా నువ్వు చిత్రచాంచల్యము కలిగినదా? నీవు పోగొట్టిన భవిష్యవాణి లభించే వరకు ఎవరి చావు ఎప్పుడు రాసిపెట్టి ఉన్నదో తెలియదు కదా. అందువల్ల నేను ఇప్పుడు ఎవరి ప్రాణమో తీయజాలను. ఆయనతో భవిష్యవాణి దొరికినంత వరకు నో చావులన్నమాట. అంతే. అంటే వీళ్ళిద్దరు నాటకాలు కాదు, నిజంగా యముడు చిత్రగుప్తుడు అనమాట. మనకు దొరికిన ఆ పుస్తకం వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. పుస్తకం వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అమ్మ ప్రాణాలు తీసుకెళ్లేదు. కరెక్ట్. ఇప్పుడు ఆ పుస్తకం యముడికి దొరకకుండా కాపాడుకోవాలి. యముడు పట్టేస్తాడేమో. అందుకు మనం ఒక డ్రామా ఆడాలి. పద చెప్తాను. అబ్బా, ఏదో డ్రామా ఆడాలని ఇక్కడ కూర్చోబెట్టారేంటి? నువ్వు డ్రామా ఆడాల్సిన వ్యక్తి అదిగో అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది కదా, అక్కడికి వస్తాడు. అతనికి ఐస్ క్రీమ్లు పిచ్చి. అసలేం డ్రామా ఆడాలి? అతన్ని అతని శిష్యుణ్ణి 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉంచుకున్నావు అనుకో, రోజుకి 1,00,000 రూపాయలు చెప్పరా 30 లక్షలు ఇస్తా. ఓకే ఓకే. అదిగో వచ్చారు. అరే, వాళ్ళు కూడా డ్రామా వాళ్ళే. అవును, ఇక చూసుకో. సరే. చిత్రగుప్త, హిమక్రిములు ఆరగించవలనని మనసు విళ్ళురుచున్నది. బాగుగా ఉతికించుకోవాలనుకుంటే ఆరగించండి. హిమక్రిములు వద్దు, గిమక్రిములు వద్దు. పుస్తకం వెతుకుదాం పదండి స్వామి. 5 హిమక్రిములు తిననిదే నేను అంగుళమైనను కదలను. ఆల్ వెరైటీస్ ఐస్ క్రీమ్స్ పట్రా. మీ పేర్లేంటి? యముండ, చిత్రగుప్తుండ. అసలు పేర్లు కూడా అవేనా? ఏ ఊరు? యమపురి. ఓహో, సింహపురి పక్కన. అటులనే అనుకో. మకాన్ ఎక్కడా? చెట్ల కింద. అయ్యయ్యో, మా ఇంటికి వచ్చి ఉండండి. అవశ్యము. నీ ఇంట హిమక్రీములు ఉన్నావా? ఓ ఆహా. చిత్రగుప్త, నేను పోయి భావామణి ఇంట రవంత విశ్రమించదను. నీవు పోయి ఆ పుస్తకమును గురించి విచారించు. తమరు విశ్రమించేదరా? అవును, నేను విచారించవలేదు. అవును. అలాగే ప్రభు. భావామణి. మానవా? మానవా? మాన్నంటే మాన్న అంతే. మానవాన్ని చెప్పడం నువ్వేడు అనగానేమి? అది సరే, నేను ఒక పుస్తకమును పారవేసుకుంటుని అది ఎక్కడి దొరకనో చెప్పగలవా? నేను నా మనసును పారేసుకుంటుని అది ఎక్కడుందో చెప్పగలవా? వీడు మానవుడు కాదు, తూలుచూ నడుచుతున్నాడు. మనకెందుకు వచ్చిన గొడవ? హలో, పోలీస్ స్టేషన్. తప్పకుండా. ఏంటి ఇక్కడ నుంచి ఆడపిల్లలు అల్లరి చేస్తున్నా? అపచారము. నేను ఆడపిల్లలు అల్లరి చేయటం ఏమిటండి? ఇక్కడ నుంచి నా పిల్లలకి ఎందుకు చూస్తున్నావు? నేను ఆ పిల్ల వంక చూచుటం లేదు. ఎవరిని చూస్తున్నావు? నేను చూచుతున్నది అవి. ఎడకాలంక చూసేదంటయ్యా. వాటిని చూస్తుంటే మీకేమి అనుమానం రావటం లేదా? అనుమానం రావటం ఏంటి? ఏమీ అనుమానం రావటం లేదా? ఏమీ రావటం లేదు. అస్సలు అనుమానం రావటం లేదా? అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడలు వేసిందంటావు. అసలు క్యారెక్టర్
ఏమైంది? అదిగో బాబు ఎట్రా నాన్న మనది ఏ ఊరు? యమపురి. ఏ జిల్లా? జిల్లాలు గిల్లాలు లేవు సార్. జిల్లా లేవు సార్. ఈ వేషన్ ఏంటి? మా ఊళ్ళో లేటెస్ట్ ఫ్యాషన్. లేటెస్ట్ ఫ్యాషన్. మీ ఊరికి ఏ బస్సు ఎక్కెళ్ళాలి? బస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళారండి. బస్సు కింద పడితే వెళ్తారు. బస్ కింద? పడితే వెళ్తారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నగ్గర్ర పౌరులు చూస్తారు. ఏంట్రా బస్సు? అవురా నీచ నరాధమా, నన్ను రాందవురా, నీ తల వెయ్యి వ్రక్కాగునుగాక. అమ్మా అమ్మా 100 ఎకరాల కొబ్బరి తోట అమ్మకానికి వచ్చింది, కొనమంటావా? చెప్పమ్మా. రంగయ్య, అమ్మా ఏ విషయం నాతో చెప్పాల్సిన అవసరం లేదని వాడితో చెప్పు. అది కాదమ్మా. నేను వాడితో మాట్లాడదలుచుకోలేదని చెప్పు రంగయ్య. అమ్మా నాతో మాట్లాడవమ్మా. ఎందుకనమ్మా? నేను ఏం తప్పు చేసేదని? తప్పు చేస్తే కోప్పడు కొట్టు, మాట్లాడడం మానేస్తే ఎలాగమ్మా? ఎవరో అమ్మాయిని కోడలని చెప్పి ఇంటికి తీసుకొచ్చి పరువు ప్రతిష్టలు మంట కలిపాడు. అది కదమ్మా, ఆ అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటి తీసుకుంటే అమ్మాయిని తీసుకుంటాను. రంగయ్య, వాడిష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. ఆ అమ్మాయిని తీసుకురమ్మను. నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను, పెళ్లి చేస్తాను. అంతవరకు నాతో మాట్లాడద్దని చెప్పు. అమ్మా అమ్మా విన్నారుగా బాబు, ఇక ఆ పని మీద ఉండండి. ఓరే నాయనో, ఆ అమ్మ కోసం పెళ్లి డ్రామా ఆడితే అది ఇప్పుడు అక్కు పక్కు వై కూర్చుంది. ఆ లిల్లీ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఏంటో దారి? ట్రై చేద్దాం పదా. అంతేనంటావా? అంతే. ఉసుకో ఉసుకో. అమ్మా మా యమధర్మరాజుల వారు ఎక్కడా? యముండా ఏమిటి వస్త్రధారణ ప్రభు? మోడర్న్ వేషమ్స్. ఇంగ్లీష్ ఎట్లా వచ్చినది ప్రభు? బల్పం పట్టి భామ ఒళ్ళు ఏబిసిడి నేర్చుకున్నా. బాగానే నేర్చుకున్నారు. అది సరే, వేర్ ఈస్ మై ఫ్యూచర్ బుక్? వేర్ ఈస్ మై ఫ్యూచర్ బుక్? ఏమి పుస్తకమో ప్రభు, నగరమంతయు గాలించను కనబడలేదు. పైగా ఓ పిచ్చి పోలీసు తగిలి నా ప్రాణం తీసుకొచ్చినాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వెతికి పెడతారు కదా. ఎస్, ఆ పని చేయి. చిత్తం. ఆ చిత్రగుప్త, నా ఆభరణములనియు ఆ సూట్ కేసులందున్నవి అవనియు నీ దగ్గరే భద్రముగా ఉంచము. అలాగే మహాప్రభు. చిట్టాలు రాసుకునే స్టేజ్ నుంచి సూట్ కేసులు మోసుకునే లెవెల్కి పడిపోయాను. ఏమా కొనుగోడు? ఏమి లేదు మహాప్రభు, ఆనందము అవధులు దాటుతున్నది. అటులోనే. అదేంటి ఆభరణాలన్నీ అతని చేతికిచ్చారు? ఎవరైనా కాజేస్తే? డోంట్ ఫియర్. నాకును చిత్రగుప్తుడికి తప్ప అన్యులకు ఆ ఆభరణములనియు అడ్డమైన చెత్తవలే కనిపించను. కొయ్యి. ఈ హిమక్రీమ్ అయిపోయినది. నాకు ఇంకొక హిమక్రీమ్ కావాలని. అవుదాం రా. నా పర్స్ పోయింది సార్. ఎక్కడ పోగొట్టుకున్నావు? సినిమాలో సార్. పర్సులో ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది సార్. సరే వెళ్ళి వెతికిస్తాను. నగర పౌరుల యోగక్షేమమే నాకు ముఖ్యం. పుస్తకం పోయిందండి. ఎక్కడ పారేసుకున్నావు? ఆకాశంలో. ఆకాశం. ఆకాశంలోనా? అక్కడికి నువ్వు ఎందుకెళ్ళావు? మేఘాల్లో మీటింగ్ ఉండి. మేఘాల్లో మీటింగ్ మీటింగ్. కూర్చో. అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నాడు రా? నగర పౌరులు చూస్తున్నారు. ఈ సూట్ కేసు ఏంటి? సూట్ కేసు అందులో ఏమున్నాయి? వజ్ర వైడూర్యములు పొదకబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు, నవరత్నములు చేర్చబడిన కిరీటము, ఇంకాను. I see. ఓకే, యు సీ. ఇందులో ఏమున్నాయన్నా? వజ్ర వైడూర్యములు పొదకబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యములు పొదకబడిన కంకణం. అసలు నా గురించి వీడు ఏమనుకుంటున్నాడు రా? ఏమిటి సార్, అన్ని ఆభరణములు చూచుసరికి కళ్ళు తిరిగినవా? తిరుగుతాయి తిరుగుతాయి. ముందు పుస్తకం పాయింట్కి రా. ఆఫ్టర్ ఆల్ ఒక పుస్తకం పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నావంటే అది చాలా ఇంపార్టెంట్ బుక్ అయి ఉంటది. అవును సార్. అందులో ఏముంది? ఎవరి ప్రాణములు ఎప్పుడు తీయవలేనో రాసి ఉంటుంది. ఏంట్రీ బిహేవియర్? నా పేరు చెప్తేనే టెర్రరిస్టులకే టెర్రరే, మరి ఇదేంటి ఇట్లిచ్చి పుస్తకం పోయిందని ధైర్యంగా రిపోర్ట్ ఇస్తాడు? అసలు ఏంటంటే ఇది బ్యాకింగ్? ఏంటి బాబు, అందులో ఎవరి ప్రాణాలు ఎప్పుడు తీయాలో రాసుంది అంటాం. మరి నా పేరు కూడా రాసిందా? గ్యారంటీగా రాసి ఉంటుంది.